హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీలోని పలు చోట్ల వర్షం మొదలైంది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, కుత్బుల్లాపూర్, సూరారం, కొంపల్లి, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారంలో భారీ వర్షం పడుతోంది. కొద్దిసేపట్లోనే రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రానికి మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు అధికారులు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, నగరు శివారు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది కదా, సిచ్యువేషన్ ఏంటి? సుజయ్, ఒక్కసారిగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మళ్ళీ వెదర్ చేంజ్ అయిపోయింది. రేపటి నుండి హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ తో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా ఒక చిరుజల్లులు కురుస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతము నెలకొంది. ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా కూడా దాదాపు ఇంకొక 4 రోజుల పాటు ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అలర్ట్స్ కూడా ఐఎండీ జారీ చేసింది. ఇటు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్, అంటే లైట్ అండ్ మోడరేట్ రెయిన్ ఫాల్ తో పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు వివిధ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆల్రెడీ వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం హైదరాబాద్ నగరం, సెంట్రల్ హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ లో మాత్రము ముసురు కురుస్తుంది. ప్రస్తుతం శివారు ప్రాంతాలకు సంబంధించి బషీరాబాద్, సుచిత్ర, సూరారం, కుకట్పల్లి, కేపీహెచ్బీ, నిజాంపేట్ వంటి ఏరియాల్లో కంటిన్యూస్ గా కూడా ముసురు కురుస్తున్న సిచ్యువేషన్. సో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇటు శివారు ప్రాంతాల్లో కంటిన్యూస్ గా వర్షం కురుస్తుంది. కాబట్టి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ఏరియాస్ ఏతున్నాయో వాటి ఆల్రెడీ అధికారులు ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే మొన్న 3 రోజుల క్రితం హైదరాబాద్ లో కురిసిన వర్షానికి సంబంధించి ఎంత మేజర్ గా ఎఫెక్ట్ అయింది అనేది మనం చూసాము. మొత్తము వాటర్ ల్యాగింగ్ పాయింట్ సంబంధించి కావచ్చు, మొత్తము వర్షపు నీరు రోడ్లపై చేరిన క్రమంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో అలాంటి ప్లేసెస్ ఆల్రెడీ అధికారులు ఐడెంటిఫై చేశారు. కాబట్టి మెయిన్ గా లోతట్టు ప్రాంతాలపైనే ఫోకస్ పెట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందు నుండి కూడా అప్రమత్తం చేస్తున్న సిచ్యువేషన్. ఇక లోతట్టు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంలో మెయిన్ గా వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ పైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. మెయిన్ గా వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ క్లియర్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా రోడ్లపైన వాహనదారులు ఇబ్బందులు పడడంతో పాటు చాలా వరకు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడంతో పాటు అక్కడ జిహెచ్ఎంసీ, హైడ్రా, దాంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఇతర రెస్క్యూ టీమ్స్, దాంతో పాటు ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు అంతా కూడా సమన్వయంతో మానిటరింగ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో అనేది కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సిచ్యువేషన్. సో ఒక్కసారిగా మళ్ళీ వెదర్ చేంజ్ అయిపోయింది. మొత్తం కూడా ముసురు కురుస్తున్న పరిస్థితి. ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయనే కొంత సమాచారం అందుతున్న క్రమంలో ఈ రాత్రి కూడా అధికారులు అలర్ట్ గా ఉండాలి అంటూ ఇప్పటికే కొంతవరకు ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. మెయిన్ గా 10 దాటిన తర్వాత హైదరాబాద్ నగరంలో విధులు ముగించుకొని కొందరు ఇళ్లకు తిరిగి వెళ్లే సమయం కాబట్టి చాలా వరకు వర్షం కురుస్తున్న క్రమంలో కొన్ని సిగ్నల్స్ వద్ద, కొన్ని పాయింట్స్ వద్ద మాత్రం కొంతమేరకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. దాంతో పాటు రోడ్లపైన కొంతమేరకు వర్షపు నీరు కూడా వచ్చి చేరుతున్న క్రమంలో వాహనదారులు రాకపోకలకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడంతో పాటు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కూడా చాలా ప్లేసెస్ లో ఏర్పడుతున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటు ఐటీ కారిడార్, ఐటీకి హబ్ గా చెప్పుకునే మాదాపూర్ జోన్ అత్యంత కీలకంగా పరిగణించాలి. ఇటు మాదాపూర్ జోన్ లోనే గచ్చిబౌలి, రాయదుర్గం, దాంతో పాటు ఈ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మాదాపూర్ జోన్ పరిధిలో ఉంటాయి. సో ఐటీకి సంబంధించి ఐటీ కారిడార్, దాంతో పాటు ఇతర కంపెనీస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ మాన్సూన్ సీజన్ వచ్చింది అంటే ఆల్రెడీ పోలీసులు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అందరూ ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ విధులు ముగించుకొని లాగౌట్ ఒకేసారి చేయకుండా కొంతవరకు టైం సెట్ చేసేసి, అంటే అందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తే ఈ వర్షాకాలంలో కొంత మేరకు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది, చాలా వరకు ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఎంఎన్సీకి సంబంధించిన కంపెనీ వాళ్ళతో కూడా ఇప్పటికే మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఆ లాగౌట్ టైం ఏదైతే ఉంటుందో ఒక 15 to 20 minutes డిఫరెన్స్ ఆఫ్ వేరియేషన్ పెట్టుకొని ఒక్కొక్క కంపెనీ బయటికి రావాలి అంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు ఆ విధమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మెయిన్ గా మాదాపూర్ సంబంధించి వర్షం కురిస్తే ఖచ్చితంగా సాయంత్రం వేళ
ఎప్పుడు వర్షం కురిసినా కూడా ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు ఉంటాయి. సో ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రం మెయిన్ గా ఇటు కేపీహెచ్బి కుకట్పల్లి అంటే జేఎన్టీయూ ఏరియాలో వర్షం కురుస్తుంది. జేఎన్టీయూ నుండి ఆల్మోస్ట్ గచ్చిబౌలి వరకు కూడా హైటెక్ సిటీ మీదుగా ఆ రోడ్ ఉంటుంది కాబట్టి ఆ రోడ్ సంబంధించి కాస్త ట్రాఫిక్ సంబంధించిన వెహికల్ మూవ్మెంట్ కాస్త స్లోగా ఉన్నట్లయితే సమాచారం ఉంటుంది. సో ఓవరాల్ గా ట్రై కమిషనరేట్ పరిధిలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. కంటిన్యూస్ గా వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడంతో పాటు కన్సర్న్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉండాలంటూ కూడా ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు. సో ప్రస్తుతం సెంట్రల్ హైదరాబాద్ లో కూడా చాలా ప్లేసెస్ మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఇటు ఉప్పల్, రామంతపూర్, అంబర్పేట్ వంటి ఏరియాల్లో కూడా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇటు శివారు ప్రాంతాలని కలిపి హైదరాబాద్ నగరంలో కూడా చాలా ప్లేసెస్ లో మెజారిటీగా ప్రస్తుతం వర్షం కురుస్తున్న సిచ్యువేషన్. సో ఇదే కానీ ఇంకొక 2-3 గంటల పాటు నైట్ కంటిన్యూ అయితే మాత్రం పరిస్థితి మారే అవకాశం ఉంటుంది కాబట్టి అధికార యంత్రాంగము అలర్ట్ గా ఉండాలి అని ఒక కాషన్ ఇప్పటికే ఉన్నతాధికారులు ఇవ్వడంతో పాటు మెయిన్ గా లోతట్టు ప్రాంతాలు, వాటర్ లాగింగ్ పాయింట్స్, ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు గతంలో వర్షం కురిసినప్పుడు ఫేస్ చేశారో అలాంటి ప్లేస్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టే దిశగా అధికారులు ముందుకెళ్తున్నారు. సూర్య.